12సారి 13సారి 14సారి అలా సాగుతూనే ఉండాలి అదే. మన మందు ప్రయాణం. నాన్న నాన్న ఆ. ఇట్లా. అర్ర నాన్న, ఇది నీ మందురా నాన్న, నీ గ్లాస్. ఆహా, నీది నాది కాదు, మనది మనది. ఎంత పెద్ద మనసులో నా కొడక నీది. నాన్న, నాకు నాకు నీది నేను తాగిస్తుంది కూడా లెక్క ప్రకారం. ఇది నీ వదిలే. నాన్న నాది. కొడుకు మీద బాబుకి, బాబు మీద కొడుక్కి చచ్చేదాకా ప్రేమ ఉంటుందో లేదో తెలియదు కానీ నాన్న, ఈ బాటిల్ ఖాళీ అయ్యేదాకా మాత్రం ఖచ్చితంగా ఉంటుందిరా. కానీ ఆదికి లేదేంటి నాన్న? అరే నాన్న, ప్రేమ లేకపోతే ఆర్జి నిన్ను ఎందుకు క్షమిస్తుంది? తను నన్ను ఎక్కడ క్షమించింది నాన్న? సారీ చెప్పాను, కాళ్ళు కూడా పట్టుకోవాలని చూశాను, కానీ ఆ రోజు నిద్ర వచ్చి పడుకున్నాను నాన్న. అరే పిచ్చోడా, ఆడపిల్ల కాళ్ళ మీద పడిపోయినప్పుడు పడుకుంటాడు ఎవడైనా? గట్టిగా పట్టేసుకోవాలి, బోరు ఏడ్చేసి సాధించుకోవాలన్నా. అంతే. అది మగాళ్ళు ఏడవకూడదు అంటారు కదా నాన్న? అని రాజ్యాంగంలో ఉందా? ఆహా, పోనీ భగవద్గీతలో ఉందా? ఆహా, లేదు. మరి ఎవడు చెప్పాడు రా మగాడు ఆడకూడదు అని? అరే నాన్న, ఏడుపు అనేది ఆడవాళ్ళ హక్కు మాత్రమే కాదు. ఎవడి బాధనైనా సరే కన్నీళ్ళ రూపంలో బయటికి చూపించే అదేమంటది, ఒక ఎమోషన్. ఎమోషన్ నాను, నీకు చాలా తెలుసు నాను. అనుభవం నాన్న. నేను మీ అమ్మ విషయంలో ఎన్నిసార్లు ఏడవలేదు, ఎన్నిసార్లు దాని కాళ్ళు పట్టుకోలేదు రే. నాను, అది పాయింట్ నాను, పాయింటే. సరే, ఇప్పుడు దాని గురించి వదిలేసారా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తోటల్లో. నా పాయింట్ ఏ పాయింట్ లో ఉన్నాం అని. అది అది తోటలో ఉన్నాడు. ఆద్య కాళ్ళ మీద పడ్డాను, నిద్రపోయాను. అదే 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 అదే. అయినా రే నా కొడక, నువ్వు ఎవరి కోసం ఎడుతున్నావురా? నువ్వు ప్రేమించిన ఆమె కోసమే కదా, పెళ్లి చేసుకున్న పెళ్ళాం కోసమే కదా కదా. తన కోసం ఏడవడంలో తప్పే ఉంది నాన్న. ఇదిగో